దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుని దావీదు అంటాడు ఏంటండి, నా గుండె నాలో చెప్పండి వేదన, చెప్పండి నా గుండె వేదన పడిపోతుంది. అందుకని ఈ రోజున నీ జీవితంలో ఏంటంటే నీ జీవితంలో ఎటువంటి స్థితిని కలిగి నువ్వు ఉన్నావు. అందుకని దావీదు గారు ఈ మాట చెప్పాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది. నా గుండె నాలోనే చెప్పండి వేదన పడుచున్నది. పెద్దవాళ్ళు బాధపడుతున్నారు అంటే దానికి అర్థం ఉంది. ఏంటండి, పెద్దవాళ్ళు బాధపడుతున్నారు అంటే దానికి ఒక ఆలోచన ఉంటుంది వారికి. తన పిల్లల గురించో కుటుంబం గురించిన విషయాల్లో, లేకపోతే తెలియక చేసిన సమస్యలను బట్టి చేసిన అప్పుల వలన ఏదో ఒక కారణాలను బట్టి వారి జీవితంలో వాళ్ళు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. నేనంటాను, లేనిపోని సమస్యలన్నీ తెచ్చిపెట్టుకోవటం ఎందుకు, వేదన పడటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మనిషి ఎదురొస్తున్నాడు అనుకోండి, మనకు తెలిసిన వంటి వ్యక్తి అటు నుంచి ఎదురొస్తుంటాడు, మనం ఇటు వెళ్తుంటాం. బహుశా నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు అతనికి ఏదైనా ఒక 1000-200 ఇచ్చి ఉంటావు, వాడు నీకు ఇవ్వలేదు. వాడు నిన్ను చూసిన తర్వాత ఆ వ్యక్తి నువ్వు వస్తున్నావు అని తెలిస్తే నీ ఎదురుకు వస్తాడా? చెప్పాలి, మార్కులు వేయాలి మీరు. వస్తాడా? ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడండి? వీడు వస్తున్నాడు, డబ్బులు అడిగేటట్టుకున్నాడు అని చెప్పి అనుకొని మరొక్క మార్గాన వెళ్ళిపోతాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండే రెండు మార్గాలు చూపించాడు మనిషికి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి జీవ మార్గము, రెండోది చెప్పండి, ఒకటి జీవ మార్గము, రెండోది ఏం మాట్లాడరండి, రెండు మార్గం. బ్రతికి ఉన్నంతకాలం ఈ లోకంలో మనం జీవిస్తాం. నీ యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నరకానికి వెళతావా, పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు కొంతవరకు వెళ్తాం, ఎత్తండి, చేతులు ఎత్తండి. అదిగో ఇంతే, అది కూడా ఇట్ట ఏంటంటే ఇట్ట ఎత్తాల. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రెండు మార్గాలు, ఒకటి బ్రతికి ఉన్నంతకాలం నీతి నిజాయితీగా భయము భక్తితో ప్రభు సన్నిధిలో నువ్వు నడిపించబడాలి. రెండో మార్గం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యమయంలో ప్రభుతో నువ్వు ఉండునట్లుగా మార్గాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళని మనం అడిగామనుకోండి, నీకు ఎంత ఉంది అని అంటే వాళ్ళు అంటారు, నాకు 10 ఎకరాల పొలం ఉందండి, 3-4 పిల్లలు, ఆ బంగారము డబ్బు ఇది కూడా బ్యాంకులో ఉంది, మొత్తానికి అందరూ సెటిల్ అయిపోయినట్టే అని అంటారు. దేంట్లో చెప్పండి, దేంట్లో సెటిల్ అయినారంటే వీళ్ళు? బంగారు విషయంలో, డబ్బుల విషయంలో, ఆస్తి విషయంలో కొంచెం స్థిరత్వం కలిగి ఉన్నారు, పర్వాలేదు. దేవుడు నీకు ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో నువ్వు కొంచెం స్థిరంగా ఉన్నావు, పర్వాలేదు, బాగానే ఉంది. లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నావు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతవరకు నువ్వు స్థిరంగా ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా గుండె నాలో వేదన పడుచున్నది. దావీదుకున్న వేదన ఏమిటి?
చెప్పండి, ఏంటి ఆయన బాధ? మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే దావీదు గురించి ఒక విషయం చెప్తాను. దావీదు ఒక కుమారుడు రోగంతో పడ్డాడు, వ్యాధి బారిన పడి చావు అంచులో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. తన కుమారుని బ్రతికించుకునే దాని కొరకు దావీదు పలు విధాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడా లేదా? చెప్పాలి కొంచెం గట్టిగా. పలు విధాలుగా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? చెప్పాలి మీరు త్వరగా. దావీదు ప్రార్థనను దేవుడు విన్నాడా లేదా? వినలేదా? విన్నాడు అంటే పాస్టర్ గారు ఏమంటారు? వినలేదు అని మనం అన్నామనుకో, మరలా ఏం చెప్తాడో అని టెన్షనే వద్దు. నేను అడిగిన దానికి నువ్వు సమాధానము చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? విన్నాడు కానీ అతను అడిగిన దానికి దేవుడు సమాధానము ఇవ్వలేదు. ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కానీ దేవుడు విని అతనికి జవాబు ఏమాత్రము ఇవ్వలేదు. ఎందుకని? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విన్నాడు కానీ అడిగిన దానికి సమాధానం రాలేదు. రాకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? తాను చేసిన పాపము నిమిత్తము తన్ను తాను దేవుని సన్నిధిలో క్షమించమని అడగవలసిన వంటి వాడు, నన్ను క్షమించి నా కుమారుని బ్రతికించమని అడగవలసిన వంటి వాడు అడిగాడో లేదో తెలియదు కానీ చివరికి ఆ కుమారుడు ఏమైపోయాడంట? బతికాడా చనిపోయాడా? దావీదు ఏమని ప్రార్థన చేశాడు ఇప్పుడు చెప్పండి? నా కుమారుని బ్రతికించమని ప్రార్థన చేశాడు. అతను బ్రతికి ఉండటం దేవునికి ఇష్టమో లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగింపడు. కుమారుడు చనిపోవటం దావీదుకు ఒక హెచ్చరిక లాంటిది. దావీదుకు ఒక హెచ్చరిక. నువ్వు వెళ్ళే మార్గంలో ఇంక మీదట నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండునట్లుగా ఇదిగో దీన్ని నేను చేశాను. దావీదు ప్రార్థన చేశాడు, ఎన్నో చేశాడు, ప్రయోజనం లేదు. కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుని తీసుకెళ్లారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంటికి వచ్చాడు, సహనం చేశాడు. అయిపోయిన తర్వాత భోజనం బల్ల దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమని? నాకు భోజనము పెట్టండి. ఈ విషయంలో ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఆయనన్నా సమాధి కార్యక్రమం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని అక్కడ పెట్టేసి ఇటు బెడ్రూమ్లో పోయి తలుపేసుకొని బిర్యానీ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు మాత్రం తినరులేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, సైనికులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి దావీదు గారు, కొడుకు చనిపోయాడు, ఇప్పుడే కదా ఇంటికి వచ్చాము, ఏంటి అంత అని అంటే, అప్పుడు దావీదు చెప్పాడు, నా కుమారుడు బ్రతికి ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అతన్ని బ్రతికించమని నేను ప్రార్థన చేశాను. కానీ దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన చనిపోవాలని దేవుని చిత్తం. నేను ప్రయాసపడ్డాను, ప్రార్థన చేశాను, అన్నీ చేశాను, కానీ నా కుమారుడు బ్రతకలేదు. దేవుడు అతన్ని తీసుకున్నాడు. ఒక్క మాట దావీదు ఏమన్నాడు తెలుసా?
ఈ రోజైనా రేపైనా నేను నా కుమారుని యొద్దకు వెళతాను, కానీ నా కుమారుడు నా యొద్దకు రాడు. ఎంత చక్కటి మాట అండి. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, పిల్లలు చనిపోయిన వంటి తల్లిదండ్రులు, భర్త చనిపోయిన భార్య, భార్య చనిపోయిన భర్త, ఎంతోమంది ప్రపంచంలో ఇక్కడ ఉండొచ్చు, బయట ఉండొచ్చు. చనిపోయిన నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా బంధువులు నా యొద్దకు వస్తారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, ఎత్తండి. చూసి ఆలోచించి ఎత్తండి అమ్మా. ఒక్కళ్ళు కూడా ఎత్తట్లేదు కదా. అర్థమవుతుంది చెప్పేవంటి మాటలో. చూడండి, వాళ్ళు మన యొద్దకు ఎప్పుడు కూడా రారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే వాళ్ళ దగ్గరికి, చెప్పండి, మనమే వారి దగ్గరికి వెళతాం. ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచి అక్కడికే వెళతాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రయత్నాలు ఫలించలేదు అని చెప్పి దావీదు దేవునికి దూరం అయ్యాడా? చెప్పండి, దూరం అయ్యాడా? ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు, కాళ్ళు నొప్పులని, మోకాళ్ళ నొప్పులని, ఏదో రకరకాలైన వాళ్ళందరూ వస్తారు, రకరకాలైన వాళ్ళందరూ వస్తారు. మనం ప్రార్థన చేసామనుకో, వెంటనే తగ్గిందనుకో, దేవుడు గొప్పవాడండి అంటారు. యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు అని మాట్లాడేస్తారు. మనం ఎంత ప్రార్థన చేసినా బాగా అవ్వలేదనుకో, ఈమె ఇంటికి వెళ్ళి ఊరు మొత్తానికి చెప్తుంది. ఏమని? చర్చికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ప్రయోజనమో లేదు అంటారు. ఒక మాట చెప్పనా? నువ్వు బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా, నీ మనస్సులో ఉన్న చెడు ఆలోచనను ముందు బయట తీసివేయాలి. ప్రైజ్ ది లార్డ్. మోసగించేవాళ్ళు అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? చెప్పండి. మోసగించేవాడు, ఈమె మోసకత్తె, మోసగాడు అని ఎప్పుడు తెలుస్తుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. వెనకోళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే మీరు మోసపోయి కూర్చున్నారని అర్థం. అర్థమైంది. మీరు చెప్పట్లేదంటే అర్థం. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడు మోసగించిన తర్వాత అర్థం చేసుకుంటారు, కానీ దేవునికి ముందే తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తి అనే సంగతి. దేవునికి ముందుగానే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు మాత్రం పొరపాటున దేవుని సన్నిధికి దూరము కాలేదు. ప్రార్థన చేయటం మానలేదు, దేవుని సన్నిధికి దూరము కాలేదు. ఒకవేళ దావీదు కూడా ఒక మనలాంటి మనిషే కదా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా, తనకు ఆలోచనలు ఉంటాయి కదా, తనకు ఆశలు ఉంటాయి కదా, తన కుటుంబం బాగుండాలని ఇవన్నీ ఉంటాయి కదా, సంపాదించుకోవాలి అని చేయాలి అని ఉంటుంది కదా. లేనోడు ఎవడన్నా ఉన్నాడా? అన్నీ ఉన్నా దేవుని సన్నిధిని మాత్రం అతను దూరము కాలేదు, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ఏమని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో నాలో, చెప్పండి, ఎందుకో ఇలా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారా లేదా? ఎవరికి అర్థమే కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏంటంటే భూత వైదికుల దగ్గరికి వెళ్ళాం, నాటు వైదికుల దగ్గరికి వెళ్ళాం, తిరగని చోటు అంటూ అన్ని చోట్ల వెళ్ళాం, కానీ కొంచెం కూడా బాగా అవ్వట్లేదండి. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికి అర్థమే కావట్లేదు అంటారు. అది అర్థం కాదు.
నీ జీవితం, నీ కుటుంబం నాశనం అయ్యేంతవరకు నీకు అర్థమే కాదు. నీకున్నది సమస్తము పోయేదాకా నీకు అర్థం కాదు అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు గారు ఈ మాట చెప్పారు. ఎక్కడుంది ఆ మాట? చదువుతారా? కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 4వ వాక్యం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు 2 విషయాలు చెప్పాడు. 2 విషయాలు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, షుగర్ అసలు తగ్గట్లేదు, 450 ఉంది అనింది. సరే ప్రార్థన చేద్దాము, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి అని ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత ఓ 2 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించితే 120 వచ్చిందంట. ఏంటిది? షుగరు. 450 ఉన్నది 120. డాక్టర్ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, షుగర్ లేదు 120 ఉంది అని డాక్టర్ చెప్పేసరికి ఈమెకి ఎక్కడ లేని సంతోషం. ఏంటండి? షుగర్ ఎక్కువైపోతే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? షుగర్ వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేయించుకోవాలి, అప్పుడు మనకు అర్థమైపోద్ది అని చెప్పి ఈమె షుగరు కరెక్ట్గానే ఉందమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అన్నారంట. మొత్తానికి వాళ్ళ కొడుకు డ్యూటీకి వెళ్ళి వస్తా 1 కేజీ పిల్లలకి ఇంట్లో కాదని పాలు కొవ్వ తీసుకొచ్చాడు. ఈమె ఏం చేసింది చెప్పండి? మొత్తానికి 1 కిలో తినేసింది. ఆ పిల్లలతో అంటదంట, ఒరే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం రా, బాగుంది, అది తినాలని చాలా ఆశ, నాకు బాగా ఇష్టం రా అని చెప్పి ఆ మనవడి చేతులలో ఉన్నది కూడా లాగేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇదే పని, కనపడరు తినేది. 1 చేత్తో కూడా తినరు వాళ్ళు, 2 చేతులతో తింటారు, ఎవరైనా చూస్తారేమని. దేవుడు ఎట్లా 1 నోరు పెట్టాడు, 2 చేతులు ఇచ్చాడు. తల చుట్టూ నోరు పెట్టి ఉంటే ఏమయ్యేదో ఏంటంటే? ప్రైజ్ ది లార్డ్. 1 నోటితో మైసూర్ పాకు, 1 నోటితో లడ్డు, 1 నోటితోనేమో మామూలుగా ఉండదు. 1 కిలో తినేసింది. తిన్న ఒక అర్ధగంట తర్వాత పడికేసేసింది. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి తీసుకొచ్చారు మరలా. ఆమెకున్న నమ్మకం ఎవరి మీద ఉంది తెలుసా? చెప్పండి, ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుని మీద కాదు, పాస్టర్ గారి మీద. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నాకున్న షుగరు మొత్తానికి వచ్చింది. ప్రార్థన చేశాను, చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఆయన చెకప్ చేసి చెప్తే 450 ఉందమ్మా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. 450 ఉంది అని చెప్పేసరికి వాళ్ళు కొడుకుతో అంటదంట, పాస్టర్ గారు ఈరోజు బాగా ప్రార్థన చేయలేదన్నట్టుంది, ఆయన బాగా చేసి ఉంటే చెప్పండి షుగర్ తగ్గిపోయేది, కానీ ఈరోజు తగ్గలేదు. కారణం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు
ఆ డాక్టర్ గారు పిల్లల్ని అడిగారంట, ఒరే మీ అవ్వ దగ్గర ఉండేది మీరే కదా, ఈమె ఏమైనా తింటదా అంటే, తింటం ఏంట్రా బాబు, ఒక చేత్తో తిందా, రెండు చేతులతో తింటదంట. ఒక చేత్తో తిందేమో, రెండు చేతులతో తినేస్తుంది. ఈ మధ్య ఏమైనా తినిందంటే పాలకోవ 1 కిలో తినిందండి. అప్పుడు డాక్టర్ గారు చెప్పాడంటే, ఇక తగ్గదు నీకు అన్నాడంట. ప్రార్థన చేసినా తగ్గదో, నేను ఇంజక్షన్ వేసినా తగ్గదో, ఈ లోకాన్ని వదిలేసిపోతేనే అనేసరికి ఆమెకు భయం వేసింది. మొత్తానికి భయం వేసి అప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పారంట, మా మీద నీ మనవాళ్ళ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మేము వెనకాల ఉన్నాము అని, మా కోసం నువ్వు బ్రతకాలి అనే ఆలోచన నీకుంటే ఇలాంటి మానటం, ఇలాంటి పనికిమాలిన పనులు చేయటం మాని. ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పాను, మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనసు ఎక్కడికో. చెప్పండి, జీడిపప్పు మీదనో, మైసూరు పాక మీదనో, లడ్డు మీదనో, అవి ఉంటాయి కదా పొడుగు దారాలు. ఏంటిది అసలు? నూడిల్స్ దేంతో చేస్తారు తెలుసా మీకు? పంది మాంసంతో చేస్తారు. అందుకని అంత కమ్మగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. టేస్ట్ ఉండటానికి గల కారణం అదే. ఏం మాంసంతో తెలుసా మీకు? తెలీదా? తెచ్చుకొని తినండి. పంది మాంసంతో చేస్తారు దాన్ని. అందుకని బాగా టేస్ట్, అందుకని పిల్లలు బాగా ఇష్టపడతారు. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు చెప్తున్న మాట ఏంటి? ఇలా చెప్పాడు. అందుకని వాళ్ళ పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ అడిగారు, కోరుకున్నారు తల్లిగారిని. అప్పుడు ఆమె ఏం చేసిందంటే కొంచెం నోరు బంద్ చేసుకుంది. ఆ పిల్లల కొరకు ఆదర్శంగా ఆమె నిలబడింది. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చక్కగా చెప్తున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. వేదన ఒకవైపు, మరణ భయం అనేది ఒకవైపు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన వంటి ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఈ రోజున మనిషి వేదన పడుతుంటాడు, తపన పడుతుంటాడు, కంగారులో ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. నేను వచ్చిన కొత్తలో కూటానికి వెళ్దాము, ఆటో టైర్ పంచర్ అయిందని చెప్పి ఒక షాపుకి తీసుకెళ్ళా. ఎక్కడ? ఈ పాల కేంద్రం దగ్గర. అక్కడికి తీసుకెళ్తే వాడు పాపం టైర్ తీసాడు, పంచర్ వేసాడు, అంత బాగుంది. ఆ టైంలో టాటా ఏసీ ఒకటి వచ్చింది. ఆడెప్పుడో పంచర్ వేయించుకునేవాడు, వేయించుకోకుండా వచ్చాడు. నా కోసం మేము వచ్చాడేమోడు. మొత్తానికి వాడు టైర్ తీసుకొచ్చి ఆడేసాడు, ఈ టైర్ అక్కడ వేసాడు, మన టైర్ని పంచర్ వేసాడు. ఆ బండి టైర్ పంచర్ వేసిన తర్వాత 2 ఒకేసారి వేస్తాలేండి, మీరు కూర్చోండి అన్నాడు. మొత్తానికి వాడేం చేశాడు తెలుసా? ఆ టాటా ఏసీ కార్ టైర్ తీసి దాన్ని పంచర్ వేసి మన ఆటో దగ్గర తీసుకెళ్ళి పెడతాడు. అది సెట్ అవట్లా. దాన్ని సెట్ చేస్తున్నాడు. దానికి ఉన్నదేమో 3 4 బోల్టులు. 4 ఉంటాయి, 3 ఉంటాయి ఆటోకి. 4 కదా. వాడు తీసుకెళ్ళి ఆడ పెడతాడు, అది సెట్ అవ్వట్లా. లేస్తాడు, తలగీరుతాడు. నేను ఈడేం చేస్తాడని అట్లే చూసుకుంటూ కూర్చున్నా. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేయాలో అర్థం కావట్లే. నేను పిలిచి, ఒరే ఆ టైర్ దేంది అన్నా. అర్థమే కాలేదండి అన్నాడు. అర్థం కాకపోవటం దీనికి ఏదో కారణం ఉంటుంది. ఏమైంది ఏంటి సంగతి అంటే, ఇంటికాడ రాత్రి గొడవ అయిందంట. భార్య భర్తలు ఇద్దరు గొడవ అయింది.
పొద్దున టిఫిన్ చేయలే. వచ్చేటప్పుడు భార్య డబ్బులు అడిగితే ఆమెకు ఇవ్వలా. వచ్చేటప్పుడు భార్య అనిందంట, మధ్యాహ్నం నేను వంట చేయను, ఆడు తింటా వాడు తిను అనిందంట. అప్పటికే వాడి భార్య 2-3 సార్లు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి వచ్చింది. ఈడు వచ్చాడు కానీ ఈడికి నెమ్మది లేదు. ఆమె వెళ్ళిపోద్దేమో చెప్పండి. ఆ గొడవలో ఈడు పడిపోయి ఈ టాటా వేసి ఇది టైర్ తీసుకెళ్ళి మన ఆటోకు పెడితే ఆడ సెట్ అవుతుంది ఏంటండి? ఎద్దుకి దొన్నపోతుకి బండి కడితే ఎట్టుంటుంది? ఎండపూట ఇదేమో నీళ్ళలోకి పోవాలంటది, అదేమో రోడ్డు మీదకి వెళ్దామంటది. అప్పుడు పిలిచి ఆయన అడిగితే అప్పుడు ఆలోచన చేసి, అవును కదా సార్, కరెక్టే, నాదే తప్పు, పొరపాటు అయిపోయింది, ఇదంతా పెద్ద కథలేండి అన్నాడు. ఆ కథ ఏందో చెప్పరా, నాకు ఉపయోగపడుతుందని ఆడు కూర్చొని కథ విని టైర్ వేయించుకొని వచ్చాను. ఈరోజు మీకు చెప్తున్నాను. దావీదు గారు అంటున్న మాట ఏంటి? నా గుండె నాలో వేదన పడుచున్నది, తపన. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు నేను గోరెంట్ల వెళ్ళాను, ఓల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. గోరెంట్ల ఓల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు 10వ తారీఖు కదా ఓల్ నైట్ ప్రేయర్, 10వ తారీఖు తర్వాత 20వ తారీఖు మార్చారు. ఒకడు మన విశ్వాసి మన ఎదురుగా వస్తున్నాడు. ఆడు ప్రేమించిన అమ్మాయి నా వెనకాల వస్తుంది, నేను చూడ. ఈడేం చేశాడు తెలుసా? వెళ్తా నన్ను చూశాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అనకుండా ప్రైజ్ లార్డ్ బుజ్జి అన్నాడు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఈడొచ్చి అప్పుడు అంటాడు, ప్రైజ్ లార్డ్ అన్నా బాగున్నారండి. ఏంటి సంగతి అంటే, ప్రేమించిన అమ్మాయి వెనకుంటే ఏమొస్తుంది? ప్రేమించిన అబ్బాయి ఎదురుగుంటే ఏం మాట వస్తుందండి? బంగారు కొండ, సింగరాయి కొండ, వినుకొండ, దొనకొండ, ఇయే కదా వచ్చేది. ఆ తర్వాత ఇది నెత్తి మీద పడుతుంది బండ, మామూలుగా ఉండదు, ఇంకా జిగ్జాకే. అందుకని దావీదు గారు ఈ విషయాన్ని చెప్పాడు. నా గుండె నాలో వేదన, నాలో భయము. ఏం భయము? మరణ భయం. అందుకని యేసుక్రీస్తు వారు మరణ వేదనలను తొలగించి ఆయన సన్నిధిలో మనల్ని నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే మరొక మాట కూడా రాయబడి ఉంది. మొదటి మాట ఏంటి? నాలో వేదన. తపన పడుతుంటారు, వేదన, ఒకటే వేదన. ఎన్ని వేదనలు పడ్డ ప్రయోజనం లేదు, ఆ వేదన మానేయండి. మనం ఎంత చేసినా ఏమి చేయలేము. రెండో విషయాన్ని గమనిస్తే దావీదు గారు అంటాడు, నాలో భయం. ఏం భయము? చచ్చిపోతానేమో. చెప్పండి. నిన్నటి రోజున ఒక పిల్లోడు చనిపోయాడండి. నిన్నటి రోజు సాయంకాలం ఒక అబ్బాయి చనిపోయాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలాలు కూడా సరిగ్గా పంటలు పండక ఆ పొలంలో ఉన్న పంటను పండించుకుంటూ ఏదో కూలి పని చేసుకొని ఒక్కడే కొడుకు, వాణ్ణి బాగా చదివించుకుంటున్నారు. వాడిని బాగా చదివించాలని ఇంటర్ వరకు చదివాడు. ఇంటర్ వరకు చదువుతున్నటువంటి కుమారుని కొందరు కావాలని చెడు స్నేహంలోనికి దింపి దుర్వ్యసనాల్లోనికి తీసుకెళ్ళిపోయి వాడిని బాగా రెచ్చగొట్టారు. ఏమని? ఏంటండి? వాడిని బాగా రెచ్చగొట్టారు.
BMW కారు కావాలని చెప్పి అడుగు మీ నాన్నగారికి. ఆ కారు కొనించమని చెప్పి వాడు బాగా ఇసికించేసాడు. వాళ్ళు తల్లిదండ్రులు వాడిని నచ్చ చెప్పారు. ఆ కారు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఒక 20 లక్షలు పెట్టి ఓ మంచి కారు కొనిస్తామని చెప్పి వెళ్ళిపోయి ఒక కారుకు మాట్లాడారు. ₹1,00,000 అడ్వాన్స్ కట్టేశారు. స్విఫ్ట్ డిజైర్ కారు రేటు మాట్లాడి డబ్బులు కట్టేశారు. ₹1,00,000 కట్టారు, అడ్వాన్స్గా కట్టారు. వీడు నాకు అదే కారు కావాలి. ఏం కారు అండి? BMW కారు. అది కోట్లలోనే ఉంది. వీళ్ళ స్థితి ఏమిటి? చిన్న వ్యవసాయము, కూలి పని చేసుకొని వాడిని పోషించుకుంటూ ఉంటున్న కుటుంబం. కొందరికి బుద్ధి జ్ఞానం ఉండదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచన ఉండదు. వీడి సరదా కోసం, వీడి దురద కోసం తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఆ పిల్లోడు ఆ కారు, తనకు నచ్చిన కారు కొనిలేదని ఆ పొలం దగ్గరికి వెళ్ళి పురుగుల మందు దాగి చనిపోయాడు. ప్రయోజనం ఏమిటి చెప్పండి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? తల్లిదండ్రులు వీడిని ప్రయోజకునిగా చేయాలి, మంచి చదువు చదివించాలి, నలుగురిలో నా కొడుకుని గురించి నాకు మంచి పేరు రావాలని ఎంతో ఆశపడి ఎదురు చూస్తూ కష్టపడి వాళ్ళ కొడుకు చదువుకుంటుంటే పగలు ఉదయం మొదలుకొని సాయంత్రం ఆ చెమటకి, ఎండకు ఎండి చెమట కార్చి ప్రయాసపడి తన కుమారుని కొరకు సాయంత్రానికి వారు చేసిన కష్టాన్ని మరిచిపోయి వాళ్ళ కుమారుని యొక్క సంతోషాన్ని చూసే స్థితిలో వాళ్ళు ఉన్న ఆ తల్లిదండ్రుల మాటను వినకుండా ఈడేం చేశాడు తెలుసా? పురుగుల మందు తాగి చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ కుటుంబం ఎలా ఉంటుంది చూడండి. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి చూడండి. వీళ్ళు చేసే పనులను బట్టి కొందరు తల్లిదండ్రులు అంటుంటారు, వీడు పుట్టకపోయినా బాగుండేమో, వీడు పుట్టే బదులు ఆడపిల్ల పుట్టి ఉన్నా బాగుండేమో. వీళ్ళు మాత్రం తక్కువలేం కాదు, ఆడపిల్లలు కనపడరు. ఏంటంటే పైన కనపడరు, స్తుతి మెత్తగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఎందుకు చనిపోయాడు ఏంటి ఇవన్నీ పోలీసు వాళ్ళు ఆరా తీస్తే వాళ్ళ ఫ్రెండ్లే వాడిని ఏం చేశారంట చెప్పండి, బాగా ఎక్కిచ్చారు. నేను అంటున్నాను, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మా పిల్లలు పాస్టర్ గారి దగ్గర ఉంటున్నారులే, భక్తిలో ఉంటున్నారులే అని మీరు అనుకోవటం మీ భ్రమది. నేను ఎవరికి కాపలా కాయట్లా, నేనేం కాపలాగాని కాదు. ప్రైజ్ ద లార్డ్. నెలకు ఒక 10 రోజులు ఇక్కడ ఉంటాను, మిగతా 20 రోజులు ఎక్కడ ఉంటాను నాకే తెలీదు. నాకు మీటింగ్స్ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాను, నా పనిలో నేను ఉంటాను. కొన్నిసార్లు నేను ఒక్కడనే వెళ్ళిపోతుంటాను. చాలామంది అంటుంటారు, ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటారు. తీసుకెళ్ళటంలో తప్పేం లేదు. నా ద్వారా వారికి ఏమైనా జరుగుతుందేమో, నా ద్వారా వారి కుటుంబానికి ఇబ్బందులు కలగకూడదు అనే ఒక ఆలోచనతో ఏదైనా జరిగినప్పుడు పోతే నేను ఒక్కడనే పోతాను. కానీ మీ కుటుంబాల్లో విషాదాన్ని నింపకూడదని ఆలోచనతో నేను ఉంటాను. ప్రైజ్ ద లార్డ్.
నేను రమ్మంటే తీసుకెళ్ళాలనుకుంటే నా వెనకాల 10 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కొన్నిసార్లు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఏంటండి, అక్కడ నాతో పాటు వచ్చి నేను ఉండే రూమ్లో ఉండాలంటే ఉండలేవు. నాలాగా అక్కడున్న పాస్టర్ మిమ్మల్ని ప్రేమించలేరు. పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఆలోచన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరి కుటుంబాన్ని, ఎవరి పిల్లల్ని వారు బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారికి 10 సార్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. కొన్నిసార్లు నాకు తెలిసిన కూడా నేను చెప్పను. ఎందుకు చెప్పను తెలుసా? నాకు కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులతో నేను చెప్పను. అంతకుముందు నేను 2-3 సార్లు ఇలాగే జరుగుతూ ఉంటే, మీ పిల్లడు మంచోడు కాదమ్మా, ఇటు పరిస్థితి, వాడి సంగతి ఏంటి కొంచెం ఆలోచించంటే, ఆమె ఏమని తెలుసా? పెద్ద భక్తు పర్రాలు ఆమె. మా పిల్లల గురించి మాకు తెలీదా? మా పిల్లల మీద నిందలేసేదానికి వచ్చారా, మీరు సేవ చేయడానికి వచ్చారా అనింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నోరు మూసుకొని ఉంటా. నేను వాక్యము ద్వారా హెచ్చరిస్తా. విని మార్పు చెందావా, భయము భక్తి కలిగి నడుచుకున్నావా, బాగుపడతావు. లేకపోతే నీ జీవితం పాడు చేసుకుంటావు. వాక్యము ద్వారా హెచ్చరిస్తాం, కానీ నీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. అలా మాట్లాడాలనుకుంటే ఇక్కడ కూర్చోలేరు వీళ్ళు, ఇక్కడ కూర్చోలేరు. నేను మాట్లాడాలంటే ఈ సగాలు కూడా కనపడరు, కంటికి కూడా కనపడరు మాట్లాడాలంటే. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. మొదటి విషయం ఏంటంటే నాలో వేదన. రెండో విషయాన్ని చూస్తే నాలో భయము. ఇంకొక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆయనకు ఏకంగా మంట పుడుతుందంట. చూద్దాం ఏం మంటో బైబిల్లో చూడండి. కీర్తనల గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి దయచేసి. 39వ కీర్తన 39వ కీర్తన 3వ వాక్యం. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో కీర్తనకారుడు చెప్పుతున్న మాట ఏంటి? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఏమని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గారు అంటున్నారు, నా గుండె నాలోనే మండుచుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నీలో మండాలి. దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడిగా జీవించటానికి ఇష్టపడాలి. ప్రార్థన పరుడుగా ఆత్మీయంగా వెతకటానికి నువ్వు ఇష్టపడాలి. దేని గురించి నువ్వు మంట మండాలి? ఏంటండి, ఇప్పుడు భార్య భర్తలు గొడవాడుకునేటప్పుడు భర్త అయినా కొట్టడానికి పోయాడు, భార్య ఏమంటే నేనంటే వీడికి బాగా, చెప్పండి, నేనంటే ఎందుకు నీకు అంత మంట, నేనంటే ఎందుకు అంత కడుపు మంట అంటుంటారు. ఆడి మంట ఏంటంటే ఆడు చెప్పింది నువ్వు వినకపోవటమే వాడికి మంట, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోవటమే మంట. మన విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు, 4 రోజులు డ్యూటీ చేస్తాడు, శుభ్రంగా తీసుకొచ్చి భార్య చేతిలో పెడతాడు. అలా పెట్టగలిగిన భర్త ఉంటే భార్యకి ఎంత సంతోషం అండి, ఎక్కడ లేని సంతోషం, మామూలుగా ఉండదు. 4 రోజులు కష్టపడి జీతం 1 రూపాయి పెట్టుకోకుండా తీసుకొచ్చి మొత్తం చేతిలో పెట్టాడు అనుకోండి, ఆమెకి ఎక్కడ లేని
సంతోషం అందరికి అంటది. మా ఆయన చాలా మంచోడండి, చాలా బుద్ధిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒకసారి అందరూ. మీరు కాదులే, వీళ్ళు ఎత్తండి, ఎత్తండి. మా ఆయన బుద్ధిమంతుడు అన్నవాళ్ళు చేతులు ఉంచండి, మిగతా దించేయండి. నిజం చెప్పండి, నాకు తెలుసు ఒక్కడు ఎత్తట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఎత్తిన మనస్సు లోపల ఏమంటారు చెప్పండి? ఒకవేళ మీరు నిజంగా ఎత్తి అట్లే ఉన్నారనుకోండి, వాళ్ళు అటుపక్క చూస్తున్నారు, వాళ్ళు అనుకుంటుంటారు ఏమని, నేను ఎంత బుద్ధిమంతుడో లోపల తెలుసులే, ఇక్కడ మాత్రం నన్ను నా పరువు ప్రతిష్టలు కాపాడినందుకు చాలని పోగొట్టుకుంటుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే ఇప్పుడు ఎత్తండి, మీరు ఎత్తండి. ఇందాక అడావుడి చేశారు కదా ఎత్తేదానికి, ఇప్పుడు ఎత్తండి. నా భార్య చాలా బుద్ధిమంతురాలండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు ఎత్తారండి. అలా ఉంటేనే కదా మరి, అవునా కదా? బుద్ధిమంతురాలుగానే ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? సాఫీగా కొనసాగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పండి, నా గుండె చెప్పండి నాలో మండుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు మండాలి. వాక్యము ద్వారా, ప్రార్థన అనుభవం ద్వారా, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క అగ్ని నీ గుండెల్లో మండాలి. కొన్నిసార్లు మండే మంటలు కొన్ని కూడా ఉంటాయి. పక్కింటోడి మీదనో, లేకపోతే మీ మీద కొంచెం ఇంకా మంచిగా బ్రతుకుతున్నారు చూడండి, వాళ్ళ మీదనో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, మీకెందుకు చదువులు, మీకెందుకు ఉద్యోగాలు, మీకెందుకు వ్యాపారాలు, మాలాంటి వాళ్ళు ఉద్యోగం చేయాలి, మాలాంటి వాళ్ళు రాజకీయం చేయాలి, మాలాంటి వాళ్ళే గొప్ప గొప్ప చదువులు. ఎంత స్వార్థం అండి. ఆని కోస్తే ఏమైనా పంచదార గారుతుందా, బంగారం గారుతుందా, నెయ్యి గారుతుందా? మిగతా వాళ్ళని కోస్తే ఏం గారుతుంది? ఎవరిని కోసినా చెప్పండి, ఎవరిని కోసినా రక్తమే. హిజ్కియా ఎర్రవిగాడు. చివరికి హిజ్కియా పరిస్థితి ఏమైపోయిందండి? మంచాన పడ్డాడు. చివరికి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటి పెట్టి ప్రార్థన చేస్తూ అంటాడు, నేను ఎంత యథార్థవంతుడో, ఎంత నీతిమంతుడో నీకు తెలుసు కదా అంటాడు. ఎప్పుడు? మంచాన పడ్డప్పుడు. ఏంటండి? మంచాన పడ్డప్పుడు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవబడినటువంటి విషయంలో కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన చివరిలో ఒక మాట చెప్పాడు. ఏమని? నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని. ఏమని? నాలో పరిశుద్ధాత్మ అగ్ని మండుచున్నది. ఆరాధన ఎందుకు జరిపిస్తాం చెప్పండి? వాక్యానికి ముందు ఆరాధన ఎందుకు జరిపిస్తాము? ఆత్మలో నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు మండాలి. నిన్ను నీవు సిద్ధపడిన వారిగా ఉండాలి. నీ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టి నిన్ను నీవు సరి చేసుకొని దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీవు మండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ మనవాళ్ళు పాపం దండం పెట్టొచ్చు కూర్చున్న వాళ్ళందరికీ ఆరాధన అనగానే లేచి నిలబడతారు, చెప్పకపోయినా కళ్ళు మూసుకుంటారు, చెప్పకపోయినా చెప్పండి నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తారు. హల్లెలూయా.
కొంతమంది మాత్రం చుట్టూ తిరిగి చూస్తూ ఉంటారు, చుట్టూ తిరిగి చూస్తుంటారు. ఎందుకని? ఆ మంటతో నాకెందుకు లేని. ప్రైజ్ ది లార్డ్. ఈ మంట కంటే ఆ మంట ఎక్కువైపోద్ది రేపు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. మరొక మాట కూడా చూడండి, 42వ కీర్తన. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తాడు మనకు, ఉదాహరణ ఎక్కువ అంటే ఆయనకి తొందర ఎక్కువ. ఏంటంటే తొందరగా ముగిచ్చేస్తే తొందరగా ముగిచ్చేస్తే తొందరగా వెళ్ళిపోదాం ఇంటికి. చదవండి 42వ కీర్తన 5వ వాక్యం. నా ప్రాణమా నాలో ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర పడుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. కొందరు చూడండి తొందరగా వస్తారు. ఒకరోజు యేసన్న గారిని ఒక చోట పిలిచారంట ఆరాధనకి. ఆదివారం ఆరాధనకి పిలిస్తే ఆ చర్చిలో ఒక్క ఆయన మాత్రమే వచ్చాడు. ఓ 10 మంది ఆడోళ్ళు వచ్చారు మందిరానికి. 10 మంది ఆడోళ్ళు. యేసన్న గారు వాళ్ళందరినీ చూసి వందనాలు చెప్పారు, వాళ్ళు వందనాలు చెప్పారు. ఈ ఆడోళ్ళు ఏం చేశారు తెలుసా? వచ్చేటప్పుడు తలా ఒక చీర తీసుకొని వచ్చారు. ఇదిగో ఇటు చూడండి అయ్యా, మీరు ప్రసంగాలు చేయరు కదా, తలా ఒక చీర తీసుకొని వచ్చారు. ఎగస్ట్రా. ప్రైజ్ ది లార్డ్. ఎగస్ట్రా చీరలు తీసుకొని వచ్చారంట. యేసన్న గారికి ఏం అర్థం కాల. ఆల్రెడీ వీళ్ళు చీరలు కట్టుకునే కదా మందిరానికి వచ్చింది, మళ్ళీ ఎగస్ట్రా చీరలు ఎందుకు తెచ్చారు, అసలు కారణం ఏమిటి అని చెప్పి యేసన్న గారు ప్రారంభించి పాట పాడారు. మిగతాలు కూడా పిలిచిన పాస్టర్ గారు కూడా పాట పాడారు. అయిపోయిన తర్వాత ఆరాధనకు లేపారు. ఎవరిని? విశ్వాసులందరినీ ఆరాధనకు లేపేసి ఆరాధనలో పాట పాడుకుంటూ ఉంటే యేసన్న గారు ఆరాధనలు అన్నప్పుడే కళ్ళు మూసుకున్నాడు. ముగించేంతవరకు కళ్ళు తెరవలేదంట. ఆరాధన అయిపోయిన తర్వాత తీర చూస్తే ఆ మందిరంలో 10 చీరలు తెచ్చారే, 10 ఉయ్యాల కట్టేసి పిల్లల్ని పెట్టేశారు. అర్థమైందా? యేసన్న గారికి అప్పుడు దాకా అర్థం కాల. చీరలు ఎందుకు తెచ్చుకున్నారు ఎగస్ట్రా? దేనికంట? ఉయ్యాల కట్టడానికి పిల్లలకి. ఆ 10 మంది వచ్చింది కూడా చిన్న పిల్లల తల్లులే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన అయిపోయే కళ్ళు తెరిస్తే అన్నీ చెప్పండి ఏమి వేలాడుతున్నాయి? అన్ని ఉయ్యాళ్ళు వేలాడుతూ ఉన్నాయి. యేసన్న గారు అనుకున్నారంట, మందిరం ఏమైనా చేంజ్ అయిపోయిందా, లేకపోతే దేవుడు నన్ను తీసుకొచ్చి ఇంకొక చోట ఏమైనా పెట్టాడా ఏంటండి? యేసన్న గారికి అర్థం కాలేదంట. అప్పుడు పాస్టర్ గారు ఉండి వెనకొచ్చి ఈపు తట్టి, పాస్టర్ గారు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మాకు అలవాట్లే అన్నాడంట. ఏం అలవాటు? అది మొత్తానికి ఆ చర్చిలో మొత్తం 10 ఉయ్యాల. ఇంకా యేసన్న గారు 4 మాటలు వాక్యం చెప్పేసి భోజనం పెడితే తినేసి ఇంకా తర్వాత కాంగ్ వచ్చేసాడంట. కొన్నిసార్లు మనం చూస్తుంటాం రకరకాలైన ఎంత ఆచార మనుషులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ దావీదు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మొదట ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగి ఉన్నావు. దావీదు తన జీవితంలో తన పిల్లల విషయంలో చాలా కుంగిపోయాడు. తన కుటుంబ విషయంలో దావీదు చాలా కుంగిపోయాడు. దావీదు భక్తి గలవాడే, భయభక్తులు కలిగిన వాడు, నేర్పరి కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వంటి వాడు దావీదు. దేవుని చేత వెన్నుక చేయబడిన వంటి వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడే,
ప్రార్థన పరుడు, పట్టుదల గలవాడైనా అప్పటికి కూడా తన కుటుంబ వ్యవస్థలో దావీదు ఏమైపోయాడంట, పిల్లల్ని సరైన స్థితిలో నడిపించుకోలేకపోయాడు, కుటుంబాన్ని సరిదిద్దుకోలేక పోయాడు. అందుకని పిల్లలు వ్యభిచారులయ్యారు, తండ్రికి విరోధంగా రాజ్యాల్ని పరిపాలించేవారయ్యారు. పిల్లల్ని బట్టి దావీదు అరణ్యానికి పారిపోవాల్సిన పరిస్థితి. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా నాలో, చెప్పండి ఏమంటున్నాడండి, ఎందుకు కుంగుచున్నావు? ఈరోజు నువ్వు కుంగిపోతున్నావంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదో జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో మండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాటను చూస్తే ఇంకొక మాట ఏమన్నాడండి, నాలో నువ్వెలా తొందర, ఆతృత ఎక్కువ కొంతమందికి, తొందర ఎక్కువ. తొందర ముగిస్తే తొందరగా వెళ్ళాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్తాను, ముగించిన తర్వాత పురుషులు ఇటుపక్క, స్త్రీలు ఇటుపక్క, జతలు జతలుగా వచ్చేవాళ్ళు మధ్యలోకి వస్తే ప్రార్థన చేస్తానని. కొంతమంది ఏం చేస్తారు, దిరుకొని వస్తారు. ఎవరు? కొంతమంది అంటారు, వాళ్ళకి ఆ వాసన తగలకపోతే ఊరుకుండలేరేమో. తెలుగులోనే కదా నేను చెప్పింది. మగపిల్లలు ఒక పక్క, ఆడపిల్లలు ఒకవైపు, ఫ్యామిలీ భార్య భర్తలు చేయించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎదురుగా రావాలి. తెలుగులో చెప్తాం, కొందరికి అర్థం కాదు. ఒకసారి అందరు సెంటర్లో వచ్చి నిలబడ్డాడు, లేడీస్కి మధ్యలో సెంటర్లో నిలబడి ప్రార్థన చేయలే. నేను ఎటుపోతుంటే అటే వస్తున్నాడు, నేను ముందు వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల వస్తున్నాడు. ఆయన కనపడలేదు అన్నట్టుగా నేను ఆయన మీద చేయి పెట్టినట్టుగానే వెనక మనిషి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఈ మనిషి ఇట్ట అంటాడు. ఆయన అట్లనే లోపు నేను ముగ్గురు దాటేసుకొని వెళ్ళిపోతూ ఉంటా. ఆ తర్వాత వాళ్ళ భార్య పిలిచింది, ఎక్కడికి పోయినా నీ బుద్ధులు, చెప్పండి, నీ బుద్ధులు మార్చుకోవా, పద్ధతులు మార్చుకో, నీ బుద్ధులు మార్చుకోవా అంట తిడతావు. మారుతుంది అది, ఏడాది వచ్చినా ఎలక తోలు నలుపు అన్నట్టు కొందరు బుద్ధులు పద్ధతులు మారవు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు గారు ఇలా చెప్పారు, నా ప్రాణమా నాలోనే నీవెలా కుంగి ఉన్నావు, నా ప్రాణము నాలోనే ఎందుకు నీవు నన్ను తొందర పెట్టుచు ఉన్నావు. అందుకని ప్రతివాడు జాగ్రత్త గమనించి వాక్యానుసారంగానే మనము నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, 6వ వాక్యం కూడా చూడండి. 6వ వాక్యం, 6వ వచనం, 6వ వాక్యమేనా? నా దేవా, నా ప్రాణము నాలో కుంగి ఉన్నది, కావున యొర్దాను ప్రదేశం అంతటి నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో దావీదు గారు అంటున్న మాట, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అరణ్యములో, కొండలు లోయల్లో ఉంటూ ఈ విషయాన్ని ఆయన చెప్తున్న మాట. నా దేవా, నా ప్రాణం నాలో కుంగి ఉన్నది. కానీ మన దేవుడు ఎవరు తెలుసా? నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? లేపుతాడు. దేవుడు ఎవరయ్య అంటే కుంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బలహీనులైన వారిని బలపరిచే దేవుడు.
అందుకని దేవుడు దావీదును బలపరిచాడు, కుంగిన సమయాలలో లేవనెత్తి నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. కుంగిపోవటం అంటే అనారోగ్యం ద్వారా కావచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడి వలన కావచ్చు, ఇంట్లో వారి ద్వారా బయట వారి ద్వారా కుంగిపోవటానికి అవకాశము ఉంటుంది. అందుకని దావీదును దేవుడు లేపి బలపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట 109వ కీర్తన 22వ వాక్యాన్ని చదువుకుందాం. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో ఉంచబడి ఉందా, గుచ్చబడి ఉందా? చెప్పాలి. ఏం బడి? ఇంగ్లీష్ బడియా, తెలుగు బడియా? ఇదొక బడి, గుచ్చేబడి. ఏంటంటే పక్కన కూర్చొని గుచ్చుతుంటారు చూడండి, అది ఆ బడి. ఇది దావీదు గారు చక్కగా ఈ మాట చెప్పాడు. నేను దీన దరిద్రుడును, నా హృదయము నాలో గుచ్చబడింది. ఈరోజు నా ప్రేమేంద్ర బిడ్డలారా, ఇలాంటి స్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటండి? కానీ బయట మాత్రం చెప్పుకోరు. చెప్పుకుంటే ఏమవుతుంది అన్నట్టుగా ఉంటారు. కానీ ఒకటి మాత్రం గమనించండి, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించటానికి, నడిపించటానికి, ఆదరించటానికి, ఆశీర్వదించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తూనే ఉంటాడు. అందుకని కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు ఈ విషయాల్లో చక్కగా చెప్తూ మరొక మాట ఏంటంటే, నేను రాసుకున్నాను, గాయము. ఏంటండి? గాయము. దావీదు మనసు గాయము చేయబడింది, గాయపరచబడింది అని అర్థం. నేను దీన దరిద్రుడును, నా హృదయము నాలో ఏమన్నాడండి? గుచ్చబడి ఉందంటే అర్థం ఏంటి? గాయపరచబడినది అని. నా మనసే నన్ను గాయము చేసింది. ఎలా? ఇప్పుడు ఒకడికి నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నోటిని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు, మిగతోడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మిగతోడు చెయ్యి ఏం చేస్తుందంటే, ఏం చేస్తారు? నువ్వు మాట్లాడే దాన్ని బట్టి మిగతోడు ఏం చేస్తారు చెప్పండి? నేను బాగా చెప్పండి. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు తిట్టేకుంది వాడి చెయ్యి చెప్పండి, నోరు ఆడుతూ ఉంటుంది, చెయ్యి కూడా ఆడుతూ ఉంటుంది. అది నీ దేహమును నీ నోరే గాయపరచబడేటట్లు చేస్తుంది. అదే దావీదు మాట చెప్పాడు. ఏమని? నేను దీన దరిద్రుడును, నా హృదయము నాలో. అది తన మనసే తనను గాయపరిచినట్లుగా ఈ విషయాన్ని తెలియచేశారు. అయితే తర్వాత మాట కూడా చూడండి, 23వ వాక్యం. సాగిపోయిన నీడవలే నేను చీయించి ఉన్నాను, మిడతలలో పారతోలునట్లు. ఎవరు? జనాలు. అందుకని ఎప్పటికీ కూడా నీ విలువను ఎక్కడ కూడా నీవు తగ్గించుకోకూడదు. నీ పరువు ప్రతిష్టతను నలుగురిలో నీవు భంగము చేసుకోకూడదు. ఉన్న దాంట్లోనే తృప్తి పొందు. ఉన్న దాంట్లోనే తృప్తి పొందాలి. ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట గమనించండి. నయోమి, రూతు మోయాబీ దేశం నుండి తిరిగి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత రూతు పరిగెవేరటానికి ఎందుకు వెళ్ళింది?
చెప్పాలి మీరు. ఎందుకు వెళ్ళింది? నయోమికి బంధువులు లేరా? అప్పులు ఇచ్చేవాళ్ళు లేరా? నోరు తెరిచి అడిగితే ఆమెకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు ఆమె మీ ఇంటి పక్కనే ఉందనుకో, మీ దగ్గరే వచ్చింది అనుకోండి, నేను అడుగుతున్నాను అనుకోండి, ఉన్నారా లేరా? మేము అట్టంటే అనుకోం పాస్టర్ గారు అన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. నయోమి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపలేదు. రూత్ ఏం చేసి తెలుసా? అత్తకు చెప్పి అత్తని ఇంట్లో పెట్టేసి ఈమె పొలానికి వెళ్ళి పరిగా ఏరుకొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకు ఉండవలసిన విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా సన్నగిల్లిపోవటానికి వీలు లేదు. అందుకని ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే, సాగిపోయిన నీడవలే నేను చేయించి ఉన్నాను, మిడతలను పారదోలునట్లు నన్ను. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను చెప్పాను ఇందాక, నీ పరువు ప్రతిష్టను ఎదుటి వాడిని ముందు ఎప్పటికీ కూడా నువ్వు తగ్గించుకోకూడదు. ఎదుటివాడిని ఎదుట నీ పరువు ప్రతిష్టను తగ్గించుకుంటే నలుగురు నిన్ను ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారు? అవహేళనగా, చిన్న చూపుగా మాట్లాడతారు. అప్పుడు నలుగురిలో మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే, ఉన్న దాంట్లోనే తృప్తి పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అందుకని ఇక్కడ నేను రాసుకున్నాను, ఏమని? నాలో గాయము. గాయపరిచేది ఎవరో చెప్పండి. కొందరు చూడండి, అందరికీ దూరం అయిపోతారు, అందరికీ దూరం అయిపోతూ ఉంటారు. దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ప్రవర్తన సరిగా లేనందువలన, చెప్పిన మాటను వినకపోవటం వలన. ఇదిగో ఇలా పని చేసుకోండి అన్నప్పుడు కూడా వాళ్ళ కోపం వస్తుంది. బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అన్నీ పోగొట్టుకుంటారు. పేరు పోగొట్టుకుంటాడు, ప్రతిష్టత పోగొట్టుకుంటాడు, విలువలను అన్నీ పోగొట్టుకొని శుభ్రంగా కూర్చుంటాడు. ఇంకొక మాట చూడండి, యోనా గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, యోనా 2వ అధ్యాయము 7వ వాక్యం, 2:7. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లుచున్నది, నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని, నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ ఎద్దకు నా మనవి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. యోనకు తెలీదు, తప్పు చేశాడు. వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా ఏం చేశాడంట? మొరాయించాడు. కొందరు ఇలా చేస్తుంటారు, చెప్పింది చేయరు, ఇంకోటి చేస్తారు. సతాయించటం అంటారు దీన్ని, మొరాయించటం. మొత్తానికి ఓడ ఎక్కాడు, తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు, అతలాకుతలం అయిపోయింది. తీసి అతన్ని సముద్రంలో వేశారు, చేప మింగేసింది. చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని? కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లుగా, నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయములోనికి చెప్పండి నీ యొద్దకు నా మనవి వచ్చింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చేప మింగింది, చేప కడుపులోంచి ప్రార్థన చేశాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చేప తీసుకొని సముద్రం ఒడ్డును కక్కితే సముద్రం ఒడ్డును కూర్చొని ఏమో చేశాడు మరలా చెప్పండి? సముద్రంలో పడేసినప్పుడన్నా బుద్ధి రావాలి కదా, చేప మింగేసినప్పుడన్నా బుద్ధి రావాలి కదా, చేప తీసుకొని సముద్రం ఒడ్డున కక్కినప్పుడన్నా బుద్ధి రావాలి కదా. ప్రైజ్ ది లార్డ్. కొందరి జీవితాలు అలా ఉంటాయి. చెప్పటం మన వంతు, చేయటము నీ వంతు. అందుకని యోనా గ్రంథంలో ఈ విషయం ఏంటంటే, చక్కగా లాస్ట్లో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాలో నేను చెప్పండి ఏమైపోతున్నాను? చెప్పండి ఏమైపోతున్నానండి? మూర్చెల్లిపోతున్నాను. మూర్ఛ వ్యాధి కాదు, మూర్చెల్లిపోతున్నా అంటే కొంతమంది చూడండి మెలకలు తిరుగుతుంటారు మనకు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు చూడండి, కొన్నిసార్లు వస్తారు మాట్లాడేదానికి మందిరం దగ్గరికి. మాట్లాడినప్పుడు ఏంటంటే ఇదిగో ఇటు చూడండి, ఇటు చూడండి రా బాబు,
అక్కడ కూర్చుంటాను, వాళ్ళు వచ్చి నిలబడతారు, మాట్లాడతారు. పాస్టర్ గారండి, కుటుంబంలో పరిస్థితులు బాగలేవు పాస్టర్ గారండి, మీరే ఏదన్నా చేయండి పాస్టర్ గారండి. ఏం చేయాలా? నువ్వేమో తట్టలు తిను, నేనేమో నీ కొరకు ప్రార్థన చేయాలా? ఇంట్లో ప్రార్థన చేయరు. ఇదిగో ఇప్పటికి వస్తూనే ఉన్నారు ప్రార్థన. టైం ఎంత అయిందయ్యా? పోయిన ఆదివారం ముగ్గురు ఒక ఇంట్లో నుంచి వచ్చారు, అందరు ప్రార్థన చేసుకుని లాస్ట్ వచ్చి, ఏం పాస్టర్ గారు అంత తొందరగా ముగించేశారు అంటున్నారు. నాకేం అర్థం కాలే. ఇప్పుడు తెల్లారిందా లేకపోతే కల్లో ఏమైనా ఇప్పుడు దాకా జరిగిచ్చానని నేను అనుకున్నాను. పోయిన ఆదివారం ఎంత స్తుతి మెత్తని మాటలండి, సింపుల్గా మాట్లాడేస్తారు. ముళ్ళు కుచ్చుకున్నా కూడా నొప్పి లేకుండా తీసేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని దావీదు గారు ఈ మాట చెప్పారు, ఎందుకో నాలో ఇలా ఎందుకో. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు గారు అంటారు, నా గుండె నాలో, చెప్పండి నాలో, చెప్పండి ఏమంటున్నాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట ఒక మాట చెప్పాను, నాలో వేదన. రెండోది నాలో భయము. మూడోది నాలో నా గుండె మండుచున్నది. నాలుగోది నాలో తొందర. ఏంటంటే కూర్చోనివ్వదు, లే పోదంపా, అయిపోయింది టైం. తొందరపాటు. తినటం కూడా ఆలస్యం ఉండదు, పండుకోవటం ఆలస్యం ఉండదు, లేవటం ఆలస్యం ఉండదు, ప్రయాణం చేసేదాంట్లో కూడా ఆలస్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఐదోది కుంగిపోవటం. ఆరోది గాయము. ఏంటండి? దావీదు అంటాడు కదా, నా హృదయం నాలో ఏం చేస్తుందండి? కుచ్చుకుంటుంది. గాయపరచబడినటువంటి జీవితాలు. ఆ తర్వాత ఏడోది నా ప్రాణం నాలోనే మూర్ఛలుచున్నది. మెలకలు తిరిగిపోతుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ట్రైన్ ఎక్కితే చిన్నపిల్లడు ఆడ నెక్క నిలుగుతున్నాడు. ఏంటంటే చిన్నపిల్లడు ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, ఆడ నెక్క నిలుగుతున్నాడు. వాళ్ళమ్మేమో కేకలు పెడుతుంది వాడిని బాత్రూమ్కి తీసుకెళ్ళేదానికి. ఆడేమో నిలుగుతున్నాడు అర్జెంట్ అయిపోయి. వాళ్ళమ్మ మమ్మల్ని అంటది, ఏందో వాడికి కానీ కడుపు నొప్పి లేకపోతే ఏందో వాడు అట్ట ఒళ్ళంతా ఎదుగు తీసుకుంటాడంటే, ఇంకా మీకు అర్థం కాలేదా? మీరు ఆలస్యం చేసేవాడు ఇక్కడికి చేసేస్తాడు అని. అందుకని వాడిని ఎత్తి బాత్రూంలో వేసేసి ఆడికి పోయేసరికి అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆలస్యం చేసి ఉంటే అయిపోయింది. మెలకలు, ఆ మెలకలు రాకముందే పోవచ్చు కదా. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అని కొన్నిసార్లు చూడండి, మనం మాట్లాడుతుంటే కొంతమంది ఇదే పనిలో ఉంటారు. ఏంటంటే అంటే ఇంటికాడ పాపం ఖాళీగా ఉన్నప్పుడు చేతులు ఒత్తుకోలేరేమో, ఇంటికాడ ఒత్తుకోవడానికి టైం దొరకదు కాబట్టి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. సర్వకృపానిధియగు యేసయ్యా, నీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా మీ దయగలిగిన రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి కంచె వేసి కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పని బాట్లలో, మార్గాల్లో, ప్రయాణాల్లో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మరలా ఈ దినము ఈ రీతిగా ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నేను స్తుతించటానికి, ఆరాధించటానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించావు. అందరి ద్వారా మాతో మీరు మాట్లాడి ఉంటున్నారు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ విత్తపడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడి తండ్రి నీకు స్తోత్రాలు. కుంగిన వారిని లేవనెత్తే దేవుడవు, గాయపడిన వారిని ముట్టి బాగు చేసే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఎవరు తనను తానుగా తగ్గించుకొని నీ పాదాల చెంతపడి మోకరించి మొరపెడతారో
వారికి దావీదుకి ఇచ్చిన జయమును అనుగ్రహించిన దేవుడవు సహాయం చేయమని ఇంతవరకు ప్రభు మాతో కూడా ఉండి ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి మా అందరికి అనుగ్రహించమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.